మానవ జాతికి ఆదర్శప్రాయుడిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారని రాష్ట్ర ఆర్యవై సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పేర్కొన్నారు. మంగళవారం విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి డుండి రాకేష్తో పాటు పలువురు ఎస్సీ స్టెల్ల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని తన భావజాలతో ప్రపంచ మానవ జాతికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. రానున్న శతాబ్దం తర్వాత కూడా బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి అని తెలియజేశారు. ముఖ్యంగా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలపై పోరాడిన వ్యక్తి అని తెలియజేశారు. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో డాక్టర్ అంబేద్కర్ స్మృతివనం పేరిట నిర్మాణం భారీ ప్రాజెక్టు రూపొందిస్తే గత ప్రభుత్వం కుట్రతో విజయవాడ నడిపడిన కేవలం విగ్రహం మాత్రమే నెలకొల్పి చేతులు దులుపుకుందన్నారు. కానీ తమ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన చోటనే ఆయన జీవిత విశేషాలు తెలియజేసే విధంగా భారీ కన్స్ట్రక్షన్ ఏర్పాటు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు పల్లిపోగు ప్రసాద్, మైలిపల్లి రాజు, బొబ్బులి లీలాకుమార్, పైడిమాల సుభాష్ని, నందకుమారి, గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలా మాధవ, ప్రత్యేక శనీస్వామి దేవస్థానం సభ్యులు నందిపాటి నరసింహరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణరావు, టీడీపీ నేత మైలవరపు దుర్గారావు, పశ్చిమ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనంతా అంబేద్కర్ గారని పిలుచుకుంటాం, కానీ ఆయన ఆశయాల్ని ఆయన భావజాలాల్ని ఒక్క ఎస్సీలో ఎస్టీలో కాదు, యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రేపేం జరిగిద్దో రేపు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో 100 సంవత్సరాల తర్వాత కూడా ఎవరు వంక పెట్టకుండా దూరదృష్టితో ఆలోచించి ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఎంత మంచి జరగాలని ఆలోచించి రాజ్యాంగాన్ని సృష్టించిన పెద్ద వ్యక్తి, గౌరవమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు అన్న సంగతి సభాముఖంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నెవరో మాట్లాడుతూ కూడా అంబేద్కర్ గారు ఒక వర్గానిక ఒక కులానిక సంబంధించిన వారంటే కాదు, అంబేద్కర్ గారు పోరాడింది ముఖ్యంగా మహిళల కోసం, అదేవిధంగా దళితులు ఆలయ ప్రవేశం కోసం, దళితులు ఉన్నతమైన స్థానం వెళ్ళడానికి
రాజ్యాధికారం రావటానికి పోరాటం చేసిన వ్యక్తి. అదే విధంగా మహిళలకి వితంతువులు వివాహాలు కానివ్వండి, బాల్య వివాహాలు ఆపాలని కానివ్వండి, ఆర్బీఐలో తీసుకున్న అనేక చట్టాలని కూడా రాజ్యాంగం నుంచి పొందుపరిచిన కొన్ని విధానాలను తెలుసుకొని ఈ రోజు ఆర్బీఐ బ్యాంక్ లాంటి సంస్థ కూడా ముందుకెళ్తుందంటే అదంతా కేవలం అంబేద్కర్ గారి దురదృష్టితో చేసిందే అన్న విషయం ఈ సభాముఖంగా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటిది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో వారికి ఒక పెద్ద స్మృతివనం ఉండాలని, మొట్టమొదట అంబేద్కర్ గారి స్మృతివనం ఉండాలని ఏర్పాటు చేస్తే ఆనాటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని ఇక్కడికి మార్చి కేవలం విగ్రహాన్ని మాత్రమే కట్టి వెనకున్న ఆడిటోరియంని కానీ మ్యూజియంని కానీ పెండింగ్ పనులు పెట్టడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకొని మీ అందరూ కూడా చూడొచ్చు, ఏదైతే పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్ కి ధీటుగా ఆ గవర్నర్ గారి బంగ్లా ముందు భారీ అంబేద్కర్ కన్వెన్షన్ రాబోతా ఉంది. త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, భావితరాలకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఆ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతూ ప్రభుత్వం తరపున అవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారన్న సంగతి తెలిసిందే. మరి మా పొజిషన్కి వస్తే మేమందరం కూడా పొట్టి శ్రీరాములు గారిని అనుకున్నా కూడా పొట్టి శ్రీరాములు గారే అంబేద్కర్ గారి ఫాలోవర్. ఏదైతే దళితుల ఆలయ ప్రవేశం కోసం పొట్టి శ్రీరాములు గారి నెల్లూరులో ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాటం చేసి దళితుల తరపున నిలబడ్డ వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనే సంగతి మరోముఖంగా మరోసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. మాకు కనుక రాజకీయంగా చూసుకుంటే మా నిరంతరం మా చుట్టూ ఉండేది ముఖ్యంగా మా అనితక్క. ఈ రోజు హోంమంత్రిగా ప్రభుత్వంలో కీలకమైన స్థానం ఉన్న నాకు మాత్రం మా సొంత అక్క లాంటిది. అలాగే మన జవహర్ గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఇక్కడ వరలరామయ్య గారు, అదేవిధంగా మన మందకృష్ణ మాదిక్ గారు, ఇలా అనేక మంది ప్రముఖుల పాత్రతోనే మేము ఈ రోజు రాజకీయంగా వాళ్ళ యొక్క ఆలోచనలు సలహాలు మేరకే మేము ముందుకెళ్తున్నాం అనే సంగతి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాలకి సముచిత స్థానం కల్పించే విధంగా మన నాయకులు కేసినేని చిన్ని గారు పశ్చిమ నియోజకవర్గంలో పటిష్టమైన ప్రణాళికలు వేస్తున్నారు. వారి అనుగుణంగా బడుగు బలహీన వర్గాలు ఇందాక అనుకున్నట్టు కొన్ని కార్పొరేటర్ సీట్లు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, కేసినేని చిన్ని గారి సారథ్యంలో మిగిలిన నాయకులందరి సహకారంతో అత్యధిక స్థానం రాబోతుందన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క విషయం చెప్తా ఉన్నా. నిన్న బీసీ జ్యోతిరావు పూలే గారి కార్యక్రమం నడిచింది, ఇవాళ ఎస్సీ మన అంబేద్కర్ గారి కార్యక్రమం నడిచింది. ఏదైతే బీసీ సెల్ ఎస్సీ సెల్కి ఈ ఎస్సీగా అంబేద్కర్ విగ్రహాన్ని గిఫ్ట్ గా ఇస్తున్నాం, అదే విధంగా బీసీ సెల్ కి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇస్తున్నాం. మీరు దయచేసి ప్రతి నెల కార్యక్రమాలు పెట్టండి, అన్నగారి విగ్రహాలతో పెట్టి మీరు కార్యక్రమాన్ని చైతన్యపరిచి పబ్లిక్ లోకి వెళ్ళండి. పార్టీ తరఫున కేసినేని చిన్ని గారు, నాయకులు, మేము అందరం కూడా ఉండి మీకు అన్ని విధాలుగా సహకరిస్తామన్న సంగతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావి, భారతరత్న, అపరాజ్యాంగ నిర్మాత, దాదే ఫాల్కే అవార్డు గ్రహీత, దళిత బడుగు బలహీన పీడిత తాడిత వంచిత అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మనందరి ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన అన్న గుండి రాకేష్ గారి కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. మరి ఏదైతే ఈరోజు మనం అంబేద్కర్ గారు ఆశయాలు కానీ ఆయన త్యాగాల గురించి కూడా ఈరోజు ఖచ్చితంగా మనం కొనియాడుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కూడా మనందరి మీద ఉంది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్న కళ దళితులు రాజ్యాధికార దిశగా పయనించాలి అని ఆయన ఈరోజు మరి గూళి రాజేష్ అన్నగారి కార్యాలయంలో మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా విశేషం, చాలా గొప్పతనం. ఎందుకంటే దళిత వర్గాలకు చెందినటువంటి దళితులను మనం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం అన్నగారు. మరి అటువంటి మహనీయుడి కోసం మనం కలుసుకోవడం, ఇక్కడ అందరూ కూడా ఆయన కోసం ఆయన చెప్పిన మాటలు వాక్యాలు వినడం కూడా చాలా గొప్పతనం. మరి ఈరోజు మనం భారతదేశంలో మరి ఉన్నతమైన స్థానంలో అందరూ తిరుగుతుండే ఈరోజు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాలు. కాబట్టి అందరూ దయచేసి అంబేద్కర్ ఆశయాలను మనం పాటిద్దాం. ఆయన ఒక్క దళితులు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మహోన్నతమైన వ్యక్తి, మహాత్ముడు. ఈ సమాజంలో అంటరానితనం ఉండకూడదు అనుకున్నాడు, విద్యుత్ వ్యవస్థ మారాలనుకున్నాడు.
అందరూ హక్కులు ఉండాలనుకున్నాం. కానీ వాళ్ళ ఈ వ్యవస్థ ఎలా ఉంది, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అణగారి వర్గాల మీద మార్పు ఉందా, అక్కడ ఆ మార్పు కోసం పనిచేయడానికి రెండు రాకేష్ గారు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, కుటుంబ ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు అందజేసి పని చేయాలి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, గతంలో ఇప్పుడు రాజు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, అంబేద్కర్ ఉద్యోగం రద్దు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఉద్యోగం రద్దు చేయడమే కాదు, దళితులు నేను మామయ్య అని చెప్పాడు, దళితులను ఓచుకొత్త పోసాడు. ఆయనకి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్లు చెప్పి డోర్ డెలివరీ చేస్తే ఇంతవరకు పట్టించుకుని దాఖలాలి. అలాంటి పరిస్థితి నుంచి దళితులు వాళ్ళ వెలుగులోకి వచ్చారు. ఈ కుటుంబ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది, అది దళితుల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అంబేద్కర్ దళితుల కోసమే పనిచేయాలి. ఈ దేశంలో వెనకబడిన ప్రజలందరికీ భవిష్యత్తు, వెనకబడిన ప్రజలందరికీ విద్య, మహిళలకు హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కావాలని పోరాడాడు. ఆయన కోసం ఆయన ప్రపంచంలో మేధావి. రాజ్యాంగం ఎవరు రాయలేకపోయారు. చాలా మంది మేధావులు పుట్టారు, చాలా మంది. రాజ్యాంగం మాత్రం నిర్మాత పేరు వచ్చింది, భారతరత్న పేరు ఎందుకు వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఆయన చేసిన త్యాగాన్ని ఫలితం. ఆయన స్మరించుకోవడం అంటే ఆయన చెప్పినట్టు బాటలో ఆయన చూపిన మార్గం ఉండటం. ఈ అవకాశం నాకు ధన్యవాదాలు సార్. భయపడినటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎంతగానో భయపడ్డారు కాలేజీలకి, స్కూల్కి వెళ్ళాలంటే. అటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలో నుంచి ఈ రోజున సుపరిపాలన, నా బిడ్డ ఆడపిల్ల బయటికి ఎంత ధైర్యంగా వస్తుందని మేము నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ధైర్యంగా చెప్పుకోగలం. ఆయన కుటుంబం కూడా మా ఇళ్లలో పెట్టుకోగలని చెప్తూ, అలాగే మా దళిత వాడల్లో మా తలలు నరికి మాకు దొరికి పంపిస్తే మా వాడల్లోకి వచ్చి మా అంబేద్కర్ దండేయడానికి పిలుపునిచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే వాడే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క సభను ఉద్దేశించి మరి సుభాషిణి గారిని మాట్లాడవద్దుగా కోరుతా ఉన్నా. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మన ఏపీ స్టేట్ ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డూడి రాకేష్ గారి కార్యాలయంలో అతి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా మన సోదర సంబంధం, మన మిత్రులు ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డూడి రాకేష్ గారికి, అలాగే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా కూడా తరగని సమయం ఇది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరిచే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగానికి అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా, అణగారి వర్గాలు అందరికీ కూడా సమన్వయం చేసే విధంగా మరి పరిపాలన చేసిన ఈ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో డూడి రాకేష్ గారి ఆధ్వర్యంలో చక్కనైన కార్యక్రమం ఏర్పాటు చేసిన డూడి రాకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.